కటిక పేదరికం, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన విషాదం, పూట గడవడమే గగనమైన పరిస్థితి. కానీ ఆ యువకుడి సంకల్పం ముందు కష్టాలు తలవంచాయి. ఊర్లోనే ట్రాక్టర్ నడుపుతూ ఇంటర్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 2 జతల బట్టలతో హైదరాబాద్కి వచ్చాడు. రాత్రిళ్ళు క్యాటరింగ్ పనులు చేస్తూ డిగ్రీ చదువుతున్న సమయంలో కరోనా మహమ్మారి రావడంతో జీవితం తలకిందులైంది. అయినా నిరుత్సాహపడకుండా దాతల సాయంతో డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు అందుకుంటున్న సాయి కుమార్తో చిట్చాట్. సూర్యాపేట జిల్లాలోని మారుమూల తాండాకి చెందిన సాయి కుమార్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అయితే ఈ ఉద్యోగాలు ఆషామాషిగా వచ్చినవి కాదని దీని వెనక ఎంతో శ్రమ ఉన్నట్లు సాయి కుమార్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ 1,00,000కు పైగా జీతం సంపాదిస్తున్నారు. అయితే మరిన్ని విషయాలను ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీది ప్రాపర్ ఎక్కడ, మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్, మీకు ఏ జాబులు వచ్చాయి, ఈ జాబులు రావడానికి ఎంత శ్రమించారు సార్? చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో అండ్ కళాశాలల్లోనే చదువుకున్నాను. అప్పటికి పరీక్ష ఫీజులు కావచ్చు ఇవి మా టీచర్స్ కొంచెం హెల్ప్ చేస్తుండే. నాన్న లేరు, చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ వ్యవసాయ కూలి. అలా చదువుకుంటూనే నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను నేను. ఆ తర్వాత పై చదువులకి గాను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న పనులు లైక్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కావచ్చు, క్యాటరింగ్, ర్యాపిడో ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటా ఉంటే నాకు ఒక మంచి మనిషి పరిచయం అయ్యారు. సో ఆయన నాకు అడ్మిషన్ ఫీజు కట్టి కాలేజ్లో జాయిన్ చేశారు అన్నట్టు. సో దాని తర్వాత ఏమైందంటే మా అమ్మకి వచ్చే పింఛన్ ఎవ్రీ మంత్ 2,000 పంపిస్తుండే. నాకు నైట్ క్యాటరింగ్స్కి వెళ్తుండే, డే అంతా చదువుకుంటుండే. అప్పటికే కరోనా వచ్చింది అన్నట్టు. ఇక దాని తర్వాత బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఏ పని చేయలేని పరిస్థితిలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అదే ట్విట్టర్. మన కేటీఆర్ సార్ గారికి, ఇతరత్ర పెద్దవాళ్ళకి అందరికీ ట్యాగ్ చేశాను అన్నట్టు. నా సమస్య, నా ఫీజు ఏంటి, ఇలా ఇబ్బంది పడుతున్నానని నేను వాళ్ళకి ట్యాగ్ చేయగానే ఇమీడియట్గా నన్ను చిక్కుల సాయి చరణ్ సార్ అని ఆయన రెస్పాండ్ అయ్యారు. సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ మెంబర్ ఆయన. సోను సూద్, కేటీఆర్ గారి చేతుల మీదుగా ద సోషల్ సర్వీస్, బెస్ట్ సోషల్ సర్వీస్ చేసిన గాను అవార్డులు కూడా అందుకున్నారు. సో ఆయన చెప్తే ప్రముఖులు ఎవరైనా లైక్ నమ్మి నా ఫీజు కడతారని నేను భావించాను. సో ఆయన రెస్పాండ్ అయ్యారు. నా ఫీజు ఆయనే కట్టారు. స్మిత గారు నాకు 40,000 డైరెక్ట్ చెక్ పంపించారు, కాలేజ్కి చెక్ పంపించారు. ఇంకా ఇతర ఫీజు లైక్ కేటీఆర్ ఆఫీసర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు డైరెక్ట్ మా ప్రిన్సిపల్ తోటి మాట్లాడుకున్నారు. సో తర్వాత నన్ను ఎప్పుడు ఫీజు అడగలేదు మా ప్రిన్సిపల్ మేడం. అయితే ఈ పోటీ పరీక్షల్లోకి రావాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది? రకరకాల ప్రైవేట్ జాబులు ఉన్నాయి, అందులో కూడా సెట్ అవ్వచ్చు కదా. ఈ ప్రయాణం ఎలా సాగిందంటారు? మెయిన్ మోటివేషన్కి ఏంటిదంటే నా కష్టాలు, ఇంకోటి మా అమ్మ కారణం. సో చిన్నప్పటి నుంచి అమ్మని చూసు పెరగడం వల్ల అమ్మ కష్టపడుతూ ఉండడము, రోజు పనికి వెళ్ళడము, 200-300 కూలీకి వెళ్ళడము, అవన్నీ చూసి చాలా బాధ అవుతుండే. ఎప్పటికన్నా అమ్మని లైక్ ఆ బాధలు తప్పించాలని ఒక తపనతోటి నేను ఇమీడియట్గా నా డిగ్రీని డిస్టింక్షన్లో కంప్లీట్ చేశాను. లైక్ సార్ వాళ్ళ హెల్ప్ తోటి అవ్వగానే నేను ఇమీడియట్గా వితిన్ 1 ఇయర్లో నాకు 4 ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. అందులో 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 1 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం రావడం జరిగింది. దానికి గాను నేను రోజంతా చదువుకుంటుండే. అప్పటికి నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నైట్స్ క్యాటరింగ్కి అప్పటికి వెళ్తుండే అన్నట్టు. ఇంకా అమ్మ కూడా పెన్షన్ ఇవి పంపిస్తుండే. ఎయిమ్స్, ఈఎస్ఐసిస్ వచ్చింది. యూపీఎస్సీలో మళ్ళీ నాకు ఈఎస్ఐసి వచ్చింది. ఈఎస్ఐసి సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ వచ్చింది. తర్వాత ఎయిమ్స్ సిఆర్ఈ రాశాను. అందులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సనత్ నగరే వచ్చింది. 2 సనత్ నగర్సే వచ్చాయి 2 రిక్రూట్మెంట్స్లో. ఎంఎన్జే వచ్చింది, ఇది రాష్ట్ర ప్రభుత్వము ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డులో. సిఆర్ఈలో గాను నాకు లైక్ కేటగిరీ ర్యాంకింగ్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్టేట్ 17th ర్యాంక్ వచ్చింది. నా మెరిట్ 17th ఉండే. ఇప్పుడు నేను జోనల్ కాబట్టి నేను పోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని మనం జాయిన్ అయితే ఏంటిదంటే ఒకరికి నాలాంటి కష్టపడే ఒక అభ్యర్థి జాబ్ కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను అప్పటికే ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఈఎస్ఐసిలో, నా వల్ల ఇంకొకరికి జాబ్ పోకూడదని నేను అది పోలేదన్నట్టు. ఇప్పటికైతే 1,00,000కు పైగా మంచి జీతంతో ఇక్కడ చేసుకుంటున్నాను. సార్, మీరు పోటీ పరీక్షలు సిద్ధమయ్యారు. అయితే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు పట్టింది? చాలామంది కూడా యువత ఇప్పుడు ఉన్న సమాజంలో తక్కువ సమయంలోనే, ప్రధానంగా ఈ జెన్జీ ఆల్ఫా జనరేషన్ వాళ్ళు ఓవర్ నైట్లోనే మేము ఉద్యోగం సాధించాలి, సెటిల్ అయిపోవాలనే కాన్సెప్ట్తో ఉంటున్నారు సార్. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఒకటి చెయ్యాలి అని ఒక
సెల్ఫ్ మోటివేషన్ ఉంటే ఏంటిదంటే మనం ఆటోమేటిక్గా మనల్ని మనం మలుచుకుంటాం అన్నట్టు. చదువుకోవడం అనేది నా మేజర్ పనిగా పెట్టుకున్నాను. ఇతరత్ర లైక్ చిన్న చిన్న అవసరాల కోసం నేను నైట్ క్యాటరింగ్స్కి వెళ్తుండే అన్నట్టు. అప్పుడప్పుడు ర్యాపిడోకి వెళ్తుండే. ఆల్మోస్ట్ నేను డైలీ 15 to 16 అవర్స్ చదువుతుండే. నేను అలా చదివి తర్వాత నాకు ఎట్ ఏ టైం 4 జాబ్స్ రావడం జరిగింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజాగుట్లో కూడా 1 సంవత్సరం కాంట్రాక్ట్లో చేస్తూనే చదువుకున్నాను. అప్పటికి అక్కడ కూడా నాది లైక్ త్రూ అకాడమిక్ మెరిట్ తోటే తీసుకున్నాను. అక్కడ కూడా నేను రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించడం జరిగింది. వరుసగా 4 జాబులు కొట్టడం, ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలకు పైగా జీతం తీసుకోవడం, మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా చెప్పి ఆదర్శంగా తీసుకునే అవకాశం అక్కడ ఊర్లలో కానీ ఉందంటారా సార్? ఎలా చూస్తున్నారు ఇప్పుడు? జీవితం సాగించడానికి అప్పటికి ట్రాక్టర్ నడుపుతుండే. అప్పుడు అందరు ఏమంటుండే అంటే వీడు కూడా ఏదో ట్రాక్టర్ నడుపుకుంటా అలానే ఊర్లో ఉండిపోతాడు, వీడికి ఏం చేత కాదన్నట్టు అంటుండే. ఎక్కడైతే నేను అవమానాలు పడ్డానో ఇప్పుడు అక్కడికే వెళ్తే వాళ్ళే నేను పలకరించక ముందే వాళ్ళు వచ్చి నా దగ్గరికి పలకరించడం, నా పిల్లలు ఇలా ఉన్నారు, ఇలా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని నన్ను సలహాలు అడగడం, అలాంటివి చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. దానికి మా అమ్మ కూడా చాలా గర్వపడుతుంది. ఒకప్పుడు మా అమ్మ ఒక 2,000 పంపించడానికి కష్టపడుతుండే, ఇప్పుడు నేను దానికి 10 పంపించగలే స్థాయిలో ఉన్నాను. దానికైతే చాలా 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 ఆనందంగా ఉన్నాను నేను. మీరు భవిష్యత్తులో ఏమైనా లక్ష్యం గోల్ పెట్టుకున్నారా, లేకపోతే మీరు సంపాదిస్తున్నది 10 మందికి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నారు? మీ లక్ష్యం ఏంటి సార్? మీరు ఏ దిశగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏ విధంగా అయితే నాకు సహాయం అందిందో స్తోమతని బట్టి నేను ఎంతమందికి సహాయం చేయగలిగితే అంతమందిని నేను లైక్ వాళ్ళ అడ్మిషన్ ఫీజు కావచ్చు, ఇతరత్ర ఏమైనా అవసరాలు ఉంటే నేను తీర్చడానికి సిద్ధంగానే ఉన్నాను. ఎవరైనా నన్ను వచ్చి అప్రోచ్ అయితే తప్పకుండా నేను సాయం చేస్తాను. ఈరోజు 4 ఉద్యోగాలు సాధించడంలో ఆయన స్ఫూర్తిదాయకమైన కథనాన్ని మనం విన్నాం కదా. అయితే ఆయన సాధించిన విజయాలు కావచ్చు, ఈరోజు సంపాదిస్తున్న డబ్బులు కావచ్చు, 10 మందికి సాయపడాలని ఆయన ఆశిస్తున్నారు. ఎవరికైనా సాయం కావాలనుకున్నట్లయితే ఆయన సంప్రదించినట్లయితే విద్యలో కావచ్చు, వాళ్ళకి ఆకలి తీర్చాలనుకుంటే ఆ విధంగా కూడా ఆర్థిక సాయం చేస్తానని కూడా సాయి కుమార్ వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.